మైనార్టీలను మోసం చేసిన పరిస్థితి లేదు। ఈరోజు మైనార్టీ ఓట్లని గంపగుప్తంగా 2019లో మాయమాటలు చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఓట్లు సాధించుకున్న తర్వాత ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ఒకటి కూడా అమలు చేయలేదు। మరి ముఖ్యంగా ఇస్లామిక్ బ్యాంక్ అన్నారు, సప్లాన్ అన్నారు, అదేవిధంగా దులాన్ పథకం ₹1,00,000 ఇస్తామన్నారు, విదేశీ విద్య కూడా అమలు చేస్తామన్నారు, 45 సంవత్సరాల వయసున్న ముస్లిం మహిళలకు కానీ ఇతర మహిళలకు కానీ పెన్షన్ ఇస్తానన్నారు, హజ్ హౌస్ నిర్మాణం అన్నారు, మసీదుని పునరుద్ధరిస్తానన్నారు। ఏది కూడా చెప్పిన వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా దగా చేసి మోసం చేసి సంక్షేమాన్ని సంక్షోభంలో పడేసి ఈనాడు ముస్లింలు ఆర్థికంగా విద్యాపరంగా ఉపాధి పరంగా వెనుకబడిపోయే పరిస్థితి ఈ ప్రభుత్వం వల్ల మరి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా। ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉపాధి విషయంలో కానీ విద్యా విషయంలో కానీ జూనియర్ కాలేజీలు పెట్టడం, గురుకుల పాఠశాలలు పెట్టడం, అదే రకంగా మరి ఉర్దూ భాష వికాసం చేయటం, ప్రత్యేకంగా ఉర్దూ టీచర్ నియామకం చేయటం, అనేక సందర్భాలు ఉపాధిని పెంచడానికి మరి ముఖ్యంగా ఆర్థిక సహకారం చేసి వాళ్ళ వృత్తుల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపకరిస్తే ఈనాడు నవరత్నాల పేరిట ముస్లింలని పూర్తిగా దగా చేసింది ఈ ప్రభుత్వం। ఈ ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం లేదు, సహకారం లేదు। అంతేకాకుండా మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి। గతంలో లేదు, ఎప్పుడు కూడా మైనార్టీల మీద దాడులు లేవు, కానీ మైనార్టీల మీద దాడులు చేస్తే ప్రభుత్వం స్పందించేది। ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద మరి చట్టపరమైన చర్యలు ఉంటాయి, కానీ ఈనాడు దాడులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ। అందుకనే ఈ దాడులు చేసిన వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు, వాటిని అరికట్టే ప్రయత్నం చేయట్లేదు। కాబట్టి ఈనాడు దాడులు, మానభంగాలు, ఆత్మహత్యలు చేసుకునే మరి ఒత్తిడికి గురి చేసే పరిస్థితి కూడా ఈనాడు ఈ రాష్ట్రంలో ఉంది। సుమారుగా 100 ఘటనలు మైనార్టీల మీద జరిగిన దాడుల ఘటనలు ఈనాడు మనం చెప్పుకోవడానికి ఉన్నాయి। కాబట్టి సంక్షేమంలో కానీ మాన ఆస్తులను రక్షించడం విషయంలో కానీ ఈ ప్రభుత్వం విఫలమైంది। అందుకనే మైనార్టీలు దీన్ని గుర్తించి రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీకి గుణపాఠం చెప్పాలి, ఈ వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఈ ప్రభుత్వం నుండి తొలగించాలి, చంద్రబాబు నాయుడు లాంటి ప్రభుత్వం రావాలని ఆశిస్తున్నారు। ఇప్పటికీ 32 మేము ఇటువంటి సమావేశాలు పెట్టాం। ప్రతి సమావేశాల్లో ప్రతి ఆత్మీయ సదస్సులో మరి వేలాదిగా జనం వస్తున్నారు, మా మాటలు ఆనందిస్తున్నారు, చెప్పింది వాస్తవమే, రేపు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం అనే విధంలో ఈనాడు సానుకూలత చూపెడుతున్నారు। రేపు భవిష్యత్తులో జరిగిన ఎన్నికల్లో 60 నుండి 70% మైనార్టీ ఓట్లు, ముస్లిం ఓట్లు తెలుగుదేశం పార్టీకి జనసేనకి పడే విధంగా ఈనాడు చక్కటి వాతావరణం ఈ రాష్ట్రంలో కనబడుతుంది। రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ముస్లింలు కూడా పూర్తిగా దోహదం చేసే విధానం ఈనాడు ప్రస్ఫుటంగా కనబడుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం।